బెంగళూరు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన నటి రన్యారావు సంచలన ఆరోపణలు చేశారు. కస్టడీలో తనని టార్చర్ చేశారని, ఆహారం కూడా ఇవ్వకుండా వేధించారని ఆరోపించారు. తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని, ఈ కేసుతో తనకు సంబంధం లేదని అన్నారు రన్యారావు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన నటి రన్యారావు జైలు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. జైల్లో తనను టార్చర్ చేస్తున్నారని ఆరోపించారు. తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకాలు తీసుకున్నారని అన్నారు. బంగారం స్మగ్లింగ్తో తనకు సంబంధం లేదన్నారు రన్యారావు. తనను డీఆర్ఐ అధికారులు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయలేదని, విమానంలోనే అరెస్టు చేశారని ఆరోపించారు. జైల్లో ఆహారం ఇవ్వకుండా వేధించారని, నిద్ర లేకుండా చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. చాలాసార్లు కొట్టారని ఆరోపించారు. తనపై శారీరకంగా దాడి చేశారని, 10 నుంచి 15 సార్లు చెంపదెబ్బలు కొట్టారని లేఖలో పేర్కొన్నారు. డీఆర్ఐ అధికారులు తయారు చేసిన స్టేట్మెంట్లపై సంతకాలు చేయాలని ఒత్తిడి తెచ్చారని, 40 ఖాళీ పేపర్లపై 50-60 తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. కనీసం నిద్రపోవడానికి కూడా అనుమతించలేదని, ఆహారం కూడా ఇవ్వలేదని తెలిపారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో తన నుంచి బంగారం స్వాధీనం చేసుకోలేదని లేఖలో తెలిపారు రన్యారావు. ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు ఈ కేసులోని ఇతర అనుమానితులను రక్షించేందుకు తనను తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించారు. ఇక ఈ కేసులో తన సవతి తండ్రి ప్రమేయం లేదని రన్యారావు లేఖలో స్పష్టం చేశారు. అయితే మార్చి 7న డీఆర్ఐకి ఇచ్చిన వాంగ్మూలంలో రన్యారావు వాదన మరోలా ఉంది. అప్పుడు తాను బంగారం స్మగ్లింగ్కు పాల్పడినట్లు నటి ఒప్పుకుంది. ఆమె నుంచి 17 గోల్డ్ బిస్కెట్స్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. మార్చి 10న కోర్టు ఎదుట హాజరుపరచగా తనపై దాడి జరగలేదని, కానీ మానసికంగా హింసించారని ఆరోపించింది. డీఆర్ఐ అధికారుల ప్రశ్నలకు సమాధానమివ్వడం ఆపేసినప్పుడు తనను మాటలతో వేధించారని ఆమె పేర్కొన్నారు. తన దగ్గర నుంచి 17 బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలిపింది. ఆ తర్వాత మార్చి 10న రన్యారావును కోర్టులో హాజరుపరచగా తనపై ఎలాంటి దాడి జరగలేదని పేర్కొంది. వారు నన్ను కొట్టలేదు, కానీ మాటలతో తీవ్రంగా దుర్భాషలాడారు. అది నాకు తీవ్ర మానసిక క్షోభ కలిగించిందని రన్యారావు న్యాయమూర్తి ముందు తెలిపారు. రన్యారావు స్నేహితుడు తరుణ్ రాజ్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. తరుణ్ రాజ్ బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణ జరిగింది.